నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. సీనియర్ అడ్వకేట్ అండ్ సీనియర్ కొరియోగ్రాఫర్. ఈరోజు శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ తరఫున శ్రీ కళా నక్క అశోక్ గారు పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని ఉగాది జాతీయ స్థాయి ఉగాది పురస్కారాలు 2026 కళాభారతిలో వివిధ రంగాల్లో కళాకారులు అటువంటి వారిని గుర్తించి ఈరోజు అవార్డు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈనాటి కార్యక్రమానికి అవార్డు గ్రహీతగా మరియు లంబోదర కల్చరల్ అకాడమీ లీగల్ అడ్వైజర్గా నేను రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జిల్లాలోని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు ప్రముఖులు సీనియర్ కొరియోగ్రాఫర్ ధర్మరాజు మాస్టర్ గారు, అదేవిధంగా రజత్ సినిమా కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్, అదేవిధంగా ఎడిటరు తను రావడం జరిగింది. అలాగే చిన్నపిల్లల పోరాటం అంటే బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నటువంటి వలస సుభాష్ గారు రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. వీరు ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా అవార్డు గ్రహీత కోలాటం జాతీయ స్థాయి కళాకారిణి సంధ్య గారు మరియు కొండ సునీత గారు, అదేవిధంగా మా సూర్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నక్క అశోక్ గారు మాతో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే ఈరోజు జరుగుతున్న కార్యక్రమము కరీంనగర్లో కన్నుల పండుగ కళాకారులకు ప్రోత్సాహపరంగా అశోక్ గారు నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా కళాకారులకు ఉండాలి. అదేవిధంగా అశోక్ గారు నిర్వహించే కార్యక్రమం అన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పాటు కళాకారులను పోషించే కళా పోషకులు కళాభిమానులు కూడా వారికి అండగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటే భవిష్యత్తులో కరీంనగర్ నుండి కళాకారులు రాష్ట్ర జాతీయ స్థాయి అంతర్జాతీయలో కరీంనగర్కు కీర్తితో పాటు మా ప్రజల మనసులను హృదయాలను చూరవుంటారు. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులకు, వారి తల్లిదండ్రులకు, చిన్నారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, అలాగే రాజకీయ మిత్రులకు, కళాభారతి సిబ్బందికి, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా అశోక్ గారు నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా చక్కని కార్యక్రమం. ఈ సందర్భంగా శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ నక్క శ్రీ కళా అశోక్ గారిని మేము అభినందించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు వలస సుభాష్ చంద్రబోసు. సో నేను ప్రముఖ సంఘ సేవకుని, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారిచే అవార్డు గ్రహీతను. ప్రత్యేకంగా ఈరోజు కరీంనగర్ కళాభారతిలో ప్రత్యేకంగా లంబోదర వ్యవస్థాపక అధ్యక్షులు సోదరు సమానులు కళారత్న డాక్టర్ నక్క అశోక్ గారు ప్రత్యేకంగా చాలా చిన్నపిల్లలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా మన కరీంనగర్ గడ్డ పైన ఏది చూసినా కళ్ళలో కానాచి మన కరీంనగర్ గడ్డ కళ్ళకు ఇంత పుట్టినీళ్ళు అంటే మన కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలోనే మన కరీంనగర్ గడ్డ అంటేనే ఒక కళ్ళకు కానాచిగా పేరు పొందిన ఎంతోమంది ప్రముఖులు ఇక్కడ జన్మించిన చాలామంది ఈ కన్న నీల కరీంనగర్ గడ్డ. అలాంటి కళమ్మ తల్లి ఒడిలో కళాభారతిలో ఈరోజు లంబోదర మన కళా అశోక్ గారు ప్రత్యేకంగా మంచి కార్యక్రమం చిన్నపిల్లల్లో వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తి వెలిగీసేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం. దానిలో మళ్ళీ ఇది చాలా రోజులుగా మన ప్రతిభ కలిగిన ప్రత్యేకంగా చాలా కోరియోగ్రాఫర్స్ ప్రత్యేకంగా మన రాజా గారు చాలా ఎన్నో ఇండస్ట్రీ మన రమేష్ గారు, మన కట్ రమేష్ గారు, చాలా ఇది మన ధర్మరాజు గారు, అదేవిధంగా మన సంజయ్ గారు కోలాటం బృందంలో జాతీయ స్థాయిలో వీళ్ళు ఉగాది పురస్కారం ఇవ్వడం చాలా శుభసూచకం. ప్రత్యేకంగా మన కళారత్న మన అశోక్ గారికి ప్రత్యేకంగా ఇంతమందిని గుర్తించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను చాలా సర్వీస్ వోలంటీర్గా వీళ్ళు పనిచేసి దాని సమాజంలో గుర్తించబడే వ్యక్తులుగా వీళ్ళు సన్మానం చేయడం చాలా శుభసూచకం. ప్రత్యేకంగా రానున్న రోజులు ఇలాంటి కళారత్న మన అశోక్ గారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రియతమ మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేకంగా సూపేలి కృష్ణారావు ఇలాంటి లంబోదర కళా సంస్థకు ప్రత్యేకంగా ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు ఎంత ఏంటంటే ఇతను ఇక్కడ ఒకటే కరీంనగర్ జిల్లా కాకుండా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి చాలామంది కళాకారులను గుర్తిస్తూ కళలో వాళ్ళు ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీస్తూ వాళ్ళకు ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం చాలా శుభసూచకం. ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాన్ని మన కళాభారతిలో ఏర్పాటు చేసిన మన కళాబంధు ప్రత్యేకంగా కళారత్నం నుండి మన అశోక్ గారికి నక్క అశోక్ గారికి ప్రత్యేకమైన మా వైపు నుండి ప్రత్యేకంగా మనకి అభినందనలు తెలుస్తూ శుభాష తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నేను డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు సఫిషియెంట్ డ్యాన్స్ అకాడమీ. ఇదే కళాభారతిలో మొదటి సంవత్సరం నుంచి మొన్ననే సిల్వజులు చేశాము. ఈ నక్క అశోక్ మా తమ్ముడు మా ముందు వచ్చి ఇప్పుడు తెలంగాణ కాదు దేశంలోనే ఒక నక్క అశోక్ అనే ఒక మంచి ఆర్టిస్ట్గా నేమ్ తెచ్చుకున్నాడు, చాలా గర్వకారణం. అలాగే ఈరోజు ఈ ఉగాది పురస్కారం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. వాటికని అవార్డు రాదండి, ప్రతిభ ఉన్న వాళ్ళకే ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు ఈ చేస్తున్న ఈ ప్రతిభా పురస్కారానికి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. నా పేరు సంధ్య అండి, నేను జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాన్ని. నేను అది లంబోదర కల్చరు నక్క అశోక్ గారు నాకు 5 years నుండి తెలుసండి. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో 5 years క్రితం తన దగ్గర నంది అవార్డు తీసుకోవడం జరిగింది. ఏదన్నా మమ్మల్ని గుర్తించి ఈ అవార్డులు ఇవ్వడం చాలా చాలా గొప్పతనం అండి. ఎందుకంటే ఎవరు గుర్తించారండి, తోటి కళాకారులు గుర్తిస్తారు.
నక్కా అశోక్ గారు చాలా మందిని బయటకు తీసుకొచ్చి అందరిని గుర్తించి అందరికి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం. నాకు ఇప్పుడు ఇది 4వ అవార్డు అండి దీన్ని తీసుకోవడం. నాకు ఈ అవార్డు తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందండి. అశోక్ గారు ఇక్కడే కాకుండా ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా ప్రోగ్రామ్ చేస్తాడు. నేను చాలా ప్రోగ్రాంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన నక్కా అశోక్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. అశోక్ గారు మీరు ఇంకా చాలా పెద్ద లెవెల్లో ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్ గారికి చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను మీ రోషిని రజాక్, మూవీ యాక్టర్, కొరియోగ్రాఫర్ అండ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఎడిటర్ ఆల్సో. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ అశోక్ గారు ఇవన్నీ చేసినందుకు నన్ను గుర్తించి నాకు ఉగాది పురస్కార అవార్డు ఇస్తున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీకి ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా నా వంతు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నేను ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు మా డాడీ అశోక్కి థ్యాంక్ యూ సో మచ్. గురుభ్యో నమః. భారత కళాప్రపూర్ణ పద్మశ్రీ కీర్తి శిష్యులు డాక్టర్ నటదల రామకృష్ణ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ స్థాపించి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల కార్యక్రమం కూడా త్వరలోనే సిరిసిల్లలో అంగరంగ వైభవంగా ఒక 500 మంది ఆర్టిస్టుని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన భారతీయులు ఎంతో గొప్పగా జరుపుకునే తెలుగు నామ సంవత్సర ఉగాది సంబరాలు ఈరోజు కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ నిర్వహించిన నా పూర్తిని సుకృతంగా భావిస్తాను. దాదాపుగా నేను మన తెలంగాణ కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరు, ఢిల్లీ అండ్ హర్యానా, వారణాసి ఇలాంటి ప్రదేశాలను ఎక్కువ ప్రోగ్రాం చేస్తుంటాను. ఎందుకంటే మన కరీంనగర్ గడ్డ మాకు కన్నతల్లి లాంటిది. మా ఎప్పుడు నిత్యంగా జరగని ప్రతి సంవత్సరంలో ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని ఒక చిన్న ఆశ. ఈరోజు దాదాపుగా మనం ఒక 15 మందికి మన ఉగాది సంబరాలు సందర్భంగా జాతీయ స్థాయి ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అండ్ మా సీనియర్ కొరియోగ్రాఫర్ అండ్ లీగల్ అడ్వైజర్ కట్ట రమేష్ గారు, మరి అలాగే మా సీనియర్ కొరియోగ్రాఫర్ సంచయ్ ధర్మరాజు మా అన్నగారు, మరి అలాగే మా సూర్య ఎంఏ డ్యాన్స్లో ఎంఏ కంప్లీట్ చేసిన మొదటి వ్యక్తి మా కరీంనగర్లో చెప్పాలంటే సూర్య, ఆంధ్రనాటి ఎంఏ. మరి అలాగే మా డాడీ రజక్ గారు, ఎందుకంటే మీ అందరికీ సుపరిచితుడే. చాలామంది నవ్వించుట్లో మొట్టమొదటిసారిగా మన వేణుమాధవ్ మనం ఎలాగైతే ఉంటాం మరి కరీంనగర్ కూడా ఒక ముద్దు బిడ్డని చెప్పుకోరు మా రజకు. మరి అలాగే మా శ్రీనివాస్ గారు, అలాగే మా సుభాష్ గారు, మరి అలాగే మా సంజయ్ గారు, అలాగే సరస్వతి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయులకు కూడా పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.